ఆశిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా శ్రీ గాయత్రి బిల్డర్స్, సో అసోసియేట్ విత్ శ్రీపతి డెవలపర్స్, సో కంపెనీ సమ్మేళనంలో చాలా పాటలు తీసుకొని మేము వచ్చేసి ఈరోజు మనం ఈ వెంచర్ లాంచింగ్ చేస్తున్నాము. సో అట్టి భాగంలో ముఖ్యుడు మన ప్రియతమ చైర్మన్ గారు, శ్రీ గాయత్రి బిల్డర్ చైర్మన్ గారు డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు శ్రీపతి డెవలపర్స్ వెంచర్ యొక్క అధినేత ప్రేమ్ కుమార్ గౌడ్ గారు మరియు వారి పార్ట్నర్ మధుసూదన్ గారు, అదేవిధంగా పాస్టర్ గారికి మరియు మన ప్రసాద్ గారికి, మా అనంగుడు మిత్రుడు మా ఎండి శ్రీనివాస్ గారికి మరియు సత్యనారాయణ గారికి, ఆంజనేయ గౌడ్ గారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది డౌన్లో ఉందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. లేదు, డౌన్లో లేదు, మనం ఇంకా చేయగలము అని సాక్ష్యం ఇదే. ఎందుకంటే ఒక మీటింగ్కి, ఒక పార్టీ మీటింగ్కి రమ్మంటే కూడా ఓ 10 మంది పోవాలంటే ఏమి ఇస్తారు మాకు, మేము ఏం చేయాలి అన్నట్టుగా మాట్లాడే రోజుల్లో మనకి ఇంతమంది మిత్రులందరూ వచ్చారంటే మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇంకా అసలు విషయానికి వస్తే ఇక్కడ అందరూ కూడా మన టీం మెంబర్స్ చాలామంది ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, జిఎమ్స్ ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఒక స్టూడెంట్ అంటే ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళ తర్వాత ఒక విద్యార్థి ఒక ఏదైనా జాబ్ చేయాలనుకుంటే, ఒక సాఫ్ట్వేర్ కానీ ఇంకెక్కడైనా జాబ్ చేయాలంటే ఒక మంచి వెల్లుక్ ఉండాలి. అబ్బాయికి అయితే ఒక స్మార్ట్నెస్ ఉండాలి, ఒక 25 ఏజ్ ఉండాలి, ప్లస్ ఇంకోటి నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ ఇంకోటి ఎడ్యుకేషన్ ఉండాలి. అదే అమ్మాయి అయితే మంచి వెల్లుక్ కనబడాలని చెప్పి అనుకుంటుంటాం. వాళ్ళకు అట్లా తయారైన తర్వాత కూడా వాళ్ళ జీతం ఎంత? స్టార్టింగ్ పేమెంట్ ఒక 18,000, ఒక 20, మోర్ దెన్ 25. కానీ ఏ అందము అవసరం లేదు, ఏ చదువు అవసరం లేదు, ఏ వయసు అవసరం లేదు. లక్షలు సంపాదించే అవకాశం ఏదైనా ఉందా, ఏదైనా వ్యాపారం ఉందా అంటే ఉంది. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో మనకి వయసు కానీ లేదా చదువు కానీ అందం కానీ పని లేదు. కస్టమర్స్ని ఒప్పించే శక్తి ఉంటే చాలు, మనం ముందుకెళ్ళి మనము లక్షలు సంపాదించే అవకాశం ఈ రియల్ ఎస్టేట్లో ఉంది. మీరందరూ గ్రహించాలి. ఒకప్పుడు హైదరాబాద్ సొంతం నాది. నా పేరు డాక్టర్ ఏఎస్ శ్రీనివాస్, నాది ప్రాపర్ మల్కాజ్గిరి. నేను హైదరాబాద్ వాసినే. ఒకప్పుడు మా మల్కాజ్గిరి అనేది ఒక గ్రామం, అంటే ఎంత సికింద్రాబాద్కి చాలా దగ్గరగా ఉన్నది. అటువంటిది ఒక విలేజ్ ఒకప్పుడు. అటువంటిది ఈరోజు ఉప్పల్కి పోతే మేము ఉప్పల్లో ఇట్లా చేయి ఇట్లా అంటే సార్ ఒక 100 మంది దోమలు వస్తుండే. అటువంటిది మనం ఎక్కడ దాకా వెళ్ళిపోయినాం? ఆలేరు వెళ్ళిపోయినాం, జనగాం వెళ్ళిపోయినాం, ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. అంటే స్థలము ఎక్కువ లేదు కానీ పాపులేషన్ పెరుగుతుంది. ఈ స్థలము ఉన్న దాంట్లోనే మనము కవర్ చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి స్థలం ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి మనము దీని మీద వ్యాపారం పర్ఫెక్ట్గా చేసుకునే అవకాశం దీనికి ఉంది. ఇంకా అసలు ఈ ల్యాండ్ విషయానికి వస్తే మనకు గౌరవనీయులు మన పెద్దలు ప్రేమ్ కుమార్ గౌడ్ గారు మనకి ఇచ్చినందుకు చాలా సంతోషం. మేము దీన్ని పర్ఫెక్ట్గా చేద్దామని నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మిత్రులారా కలిసికట్టుగా మనం అందరం కలిసికట్టుగా చేద్దాం. దీన్ని ఈ 4 ఎకరాల స్థలాన్ని ఒక 6 నెలల లోపలనే మనము అమ్మేసి మనం ఇంకొక వెంచర్కి పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోరైనా మాట్లాడతారా సార్ వెంచర్ గురించి? అవకాశం వచ్చింది, వినియోగించుకోవాలి. సీనన్న ప్లీజ్ అన్నగారు ప్లీజ్, అవకాశం ఉంది, మనకు టైం ఉంది, 5 గంటల వరకు ప్రస్తు. ప్లీజ్, ఇదేంటంటే నేను కొద్దిగా ఫ్రీగా మాట్లాడితే మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు దయచేసి. ఓకే, మనస్ఫూర్తిగా. ఎందుకంటే అన్న కూర్చోవే, పెద్దన కూర్చో, మంచిగా కూర్చో. ఇవాళ నా బర్త్డే ఉంది కాబట్టి అసలు ఈ బర్త్డే ఈ వెంచర్ లాంచింగ్ అంటే ఎక్కువ ప్రేమ్ కుమార్ సార్ నా బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు మనస్ఫూర్తిగా. మనసా వాచా కర్మణ ఐఎమ్ వెరీ హ్యాపీ.
రియల్లీ చెప్పాలంటే నేను జన్మ ధన్యుణ్ణి. వాస్తవానికి వెంచర్స్ లాంచింగ్ అవుతుంటాయి కానీ బర్త్డే రోజు లాంచింగ్లు కావు. అది వాస్తవం. సో కొద్దిగా ఫ్రీగా మాట్లాడుకుందాం, ఏం లేదు. మనమంతా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. ఎవరైనా కావచ్చు, ఎవరి తరపున కావచ్చు, ఎవరు ఏజెంట్లు ఉండొచ్చు, డైరెక్టర్లు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు.